చంద్రబాబు నాయుడుకి నమస్కారం, కేశవ సార్కి నమస్కారం, కలెక్టర్ సార్కి నమస్కారం, ఈడున్న అందరికీ నమస్కారం, అందరికీ నమస్కారం. నా పేరు పార్వతి, మా సాయాపురం గ్రామం. మా ఆయన పేరు బాలును. మా నాకు 4 పిల్లలు సార్. మా ఆయనకి ఆరోగ్యం బాగలేదు. మా ఆయనకి ఆరోగ్యం బాగలేదు సార్. కరెంట్ ప్రాబ్లం సార్. కరెంట్ సాగొట్టి పిల్లలు ఏం చేస్తారు చెప్పమ్మా. పిల్లల 4 పిల్లలు సార్. 4 పిల్లలు అయితే 3 ఆడపిల్లలు సార్. ఉన్నారమ్మా? ఉన్నారా? 3 వాళ్ళే సార్. 3 వాళ్ళే. రమ్మని రమ్మా. 3 ఆడపిల్లలు సార్. ఒక అబ్బాయి సార్. అబ్బాయి ఎక్కడ ఉన్నాడమ్మా? అబ్బాయి వాళ్ళ నాయనమ్మడు పోయినారు సార్. వాడు బయట పోయాడమ్మా. ఏం చేస్తారమ్మా వీళ్ళు పిల్లలు? స్కూల్ పోతున్నారు సార్. ఈ స్కూల్కే పోతున్నారు సార్. ఈ అమ్మాయి అయితే 6వ తరగతి, ఈ అమ్మాయి 3వ తరగతి సార్. ఎన్నో తరగతి అమ్మాయి? 3. అమ్మాయి 3, 6. ఈ అమ్మాయి ఇంకా ఇప్పుడు జాబ్ అవుతుంది సార్. అంగన్వాడికి పోతుందా? లేదు, ఈ స్కూల్కే పోతుంది. పోతుందమ్మా. ఓకే, ఇప్పుడు ఏం కావాలమ్మా? నువ్వు ఏం చేస్తావు నువ్వు బాగుపడతావు చెప్పు. నీకేం పొలం ఉందా? లేదు సార్, నాకు పొలం లేదు. నువ్వేం పని చేస్తావమ్మా? నేను కూలి పనికి పోతున్నాను సార్. కూలి పనికి పోతాను. రైతుకే సార్ పోయేది. రోజు 200, 250 వస్తుంది సార్. వస్తుంది. దాంతోనే మేము 5 మందికి నేను ఒక్కదాన్నే పోషించుకోవాలి సార్. మా ఇంట్లోనా మా ఆయన ఏం పని సాత కాదు సార్. అది బిల్డింగ్ మీద కింద పడినారు సార్. కరెంట్ సాగొట్టి మా ఆయన. ఏం అలవాటు లేదు సార్. ఏం అలవాటు లేదు సార్. కరెక్టేనా అమ్మాయి చెప్పేది? కరెక్టేనా? కరెక్టే. థ్యాంక్ యూ అమ్మా. ఇప్పుడు ఎట్లమ్మా నీవు ఏం కావాలంటావు? నువ్వు పిల్లలు చదివించాలి. మాకు పిల్లలు చదివేయాలి సార్. మాకైతే పిల్లలు చదువు కావాలి. మాకు ఉండడానికి ఇల్లు లేదు సార్. మాకు ఇల్లు కావాలి. మా ఆయనకి ఏమన్నా ఉపాయం కలిగించాలి సార్. మీరు ఏం చేయాలి చెప్పమ్మా? ఆయనకు ఏం చేయాలి మీరే ఇంకా ఏమో సాయం చేయాలి సార్. ఎక్కడమ్మా? ఇవన్నీ బర్రెలన్నీ డ్యామేజ్ ఏం చేస్తావు నువ్వు చెప్పాలి కదా నాకు. రా రా. డాక్టర్ సార్ అయితే ఓకే అమ్మా, వస్తున్నాడు. ఆయన కూడా వస్తున్నాడండి. ఇక్కడ మార్గదర్శి ఎవరున్నారు? మార్గదర్శి, నీ పేరేంటి చెప్పు? బాలు. బాలు ఏంటి బాలు, ఏమైంది? కరెంట్ షాక్ కొట్టింది సార్. కరెంట్ షాక్ కొట్టింది. ఎప్పుడు మా ఎన్ని రోజులు నువ్వు? 2 ఏళ్ళు లేదు సార్. పడిపోయావా? పడినా సార్. ఇప్పుడు ఏంటి నువ్వు చూపించుకున్నావు డాక్టర్లకి? చూపించుకున్నా సార్. అయినా బాగా బరువు పని అవి నేను చేద్దన్నారు. ఓకే, ఇప్పుడు నువ్వు బరువు పని కాకుండా ఏం చేయగలుగుతావు? నువ్వు కుటుంబాన్ని పోషించుకుంటావు. నీ కుటుంబం బాగుపడాలి. నీకే సహాయం కావాలి? నీకు ఏ సహాయం చేస్తుంది సార్? ఇక్కడ మార్గదర్శి ఉన్నారు, పేరు చెప్పండి. నా పేరు అనంతయ్య. నాది ఇదే కాన్స్టిట్యుయెన్సీ, కుడేరు మండలం, కరుట్లపల్లి గ్రామం. మాకు సిఫ్లాన్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ ఉన్నాయి. మాకు వెటరీ డ్రగ్స్, వెటరీ ఫార్ములేషన్స్, డ్రిప్ కంపెనీ ఉంది. తర్వాత పాలిమర్స్ కంపెనీ కూడా ఉంది. ఆల్మోస్ట్ మా కంపెనీస్లో 800 మంది దాకా ఉద్యోగాలు చేస్తున్నారు. ఈ కుటుంబానికి ఏ రకమైన సాయం కావాలని తప్పకుండా చేస్తాము. అతను ఒకవేళ సెక్యూరిటీ గార్డుగా అని ఆయన చేయగల పని ఏదైనా ఉంటే డెఫినెట్గా ఉద్యోగం ఇస్తాను. వాళ్ళ పిల్లలకి ఎడ్యుకేషన్ పరంగా డెఫినెట్గా సాయం చేస్తాను. తర్వాత ఫ్యూచర్లో వాళ్ళు ఉద్యోగ పరంగా కానీ తర్వాత వ్యాపార పరంగా కానీ ఏమైనా చేసుకోదలుచుకుంటే డెఫినెట్గా నేను సాయం చేస్తాను. నేను ఈ పని ఆల్మోస్ట్ లాస్ట్ 20 ఇయర్స్ నుంచి మా ఏరియాలో బీద పిల్లలకు సాయం చేస్తూనే ఉన్నాను. 100లాది కుటుంబాలు ఎంటర్ప్రెన్యూర్స్ అయిపోయినారు. ఇప్పుడు 100లాది బంగారు కుటుంబాలను తయారు చేశాను సార్ ఇప్పటిదాకా. నేను గొప్పగా చెప్పుకుంటున్నది ఏమంటే, నేను చేసిన మొట్టమొదటి బంగారు కుటుంబం అనంతపూర్ ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్, మా వదిన గారి అబ్బాయి. అచ్చా, గుడ్ గుడ్. ఇప్పుడు నువ్వు ఎన్ని చేస్తున్నది? ఇప్పుడు నువ్వు ఏం చేస్తున్నారు? ఇప్పుడు మీరు ఇండస్ట్రీస్ ఉన్నాయి సార్, దగ్గర పెట్టుకోండి. మాకు వెటనరీ బల్డ్రగ్స్ ఉన్నాయి, వెటనరీ ఫార్ములేషన్స్ ఉన్నాయి, డ్రిప్ కంపెనీ ఉంది. మన ఏపీ గవర్నమెంట్కి, కర్ణాటక గవర్నమెంట్కి, తమిళనాడు గవర్నమెంట్కి డ్రిప్ గవర్నమెంట్ సప్లై చేస్తున్నాము. తర్వాత మాకు పాలిమర్స్ కంపెనీ ఉంది. పాలిమర్స్ కంపెనీ నుంచి టర్నోవర్ ఎంత ఉంది? టర్నోవర్ 250 crores ఉంది సార్. నేను 5,000 రూపాయలతో స్టార్ట్ చేశాను. 200-500 కోట్లు టర్నోవర్ చేస్తున్నాను. 300 రూపాయలతో హైదరాబాద్ బీటెక్ తిరుపతిలో చేశాను సార్. నేను ఎస్వి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్లో బీటెక్ అయిన తర్వాత 300 రూపాయలతో హైదరాబాద్కు పోయినాను. మా తాత పైడి లక్ష్మయ్య గారు నాకు ఉద్యోగం ఇప్పించారు. అప్పట్లో
తర్వాత నేను 8 సంవత్సరాలు ఉద్యోగం చేసి నా ఓన్గా 5,000 రూపాయలతో వ్యాపారం ప్రారంభించి 2,500 కోట్లు 5 సంవత్సరాల క్రితమే టర్నోవర్ చేశాను. గత ప్రభుత్వంలో నాకు అనేక ఇబ్బందులు వచ్చాయి. దానివల్ల నా టర్నోవర్ తగ్గింది. మళ్ళీ ఈ సంవత్సరం 250 కోట్లు టర్నోవర్ చేశాను. ఇప్పుడు మీరు చూశారు ఆయన జీవితం కూడా కష్టాలు వచ్చాయి, కానీ 5,000 రూపాయలతో స్టార్ట్ 5,000 రూపాయలతో ప్రారంభించి 250 కోట్లు టర్నోవర్కి వచ్చాడు. అది సక్సెస్ స్టోరీ. ఇప్పుడు ఆయన కొన్ని కుటుంబాలు తీసుకుంటున్నాడు. ఎన్ని కుటుంబాలు తీసుకోగలుగుతారు సార్? ఇప్పుడు ఇమ్మీడియట్గా మాది కులేరు మండలము. మా దగ్గర చాలా పూర్ ఫ్యామిలీస్ ఉన్నాయి. మా ఏరియాలో కొంతమందిని సెలెక్ట్ చేసుకొని మా మినిస్టర్ గారైన కేశవ్ గారికి, తర్వాత కలెక్టర్ గారికి ఇన్ఫార్మ్ చేసి డెఫినెట్గా సాయం చేస్తాను. ఇక్కడ ఒక కుటుంబాన్ని దత్తత తీసుకుంటాను. పార్వతి అనే కుటుంబాన్ని దత్తత తీసుకుంటున్నాను. కాకుండా ఒక 5-6 కుటుంబాలు ఈ ఊర్లో తీసుకుంటే 5-6 ఈ ఊర్లో ధనవంతులు ఎక్కువ ఉన్నారు సార్. మా ఊర్లో ధనవంతులు లేరు. మా ఊర్లో చేయాలనుకుంటున్నాను. ఏంటంటే ధనవంతులు మీకు కూడా మనసు రావాలి, డబ్బులుండే వ్యక్తులకు మనసు రావాలి, మీరు కూడా అందరికి సహాయం చేసే పరిస్థితి రావాలి. కాబట్టి ఓకే, ఈ కుటుంబాన్ని మీరు తీసుకుంటారు. ఆ కుటుంబాన్ని ఎట్లా ఆదరిస్తారు చెప్పండి. వాళ్ళ స్కూల్ విషయంలో డెఫినెట్గా సాయం చేస్తాను సార్. వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడుకునేటట్లు చేస్తాను. రేపు ఉద్యోగం పెద్ద అయిన తర్వాత వాళ్ళ ఉద్యోగాల విషయంలో కానీ, తర్వాత పెళ్లినప్పుడు కానీ డెఫినెట్గా వాళ్ళకి సాయం చేస్తాను. అప్పుడు కాదు, ఇప్పుడు నుంచి మీ పిల్లల తర్వాత ఆ పిల్లల్ని మీరు చూసుకోవాలి. తప్పకుండా సార్, తప్పకుండా. అది బాధ్యత. తప్పకుండా మీరు వాళ్ళకందరికీ మార్గదర్శి. ఆ పిల్లల్ని బాగా చదివించాలి. అదే సమయంలో వాళ్ళకు ఉద్యోగాలు వచ్చే వరకు మీరు అండగా ఉండాలి. ఇతనికి ఒక ఉద్యోగం కానీ ఏం చేయాలో చేయండి. ఇల్లు కట్టించే బాధ్యత నాది, నేనే కట్టిస్తా. మీరు దాని గురించి ఏం బాధ లేదు. అవసరమైతే కొంత డబ్బులు కూడా నేను ఇస్తాను. మిమ్మల్ని కోరేది ఏంటంటే వాళ్ళకి ఎప్పటికప్పుడు ఆలోచనలు ఇచ్చి, సూచనలు ఇచ్చి, సమయానికి సహాయం చేసి, మాట సహాయం చేసి పైకి తీసుకురావాలి. తప్పకుండా సార్. ఇప్పటికే 100,000 మంది ఎంటర్‌ప్రెన్యూర్స్ తయారు చేసింది సార్. అంత బీద కుటుంబాల నుంచి వచ్చిన వాళ్ళు, వ్యవసాయదారు కుటుంబాల నుంచి వచ్చిన వాళ్ళని. ఇప్పుడు మీరైతే దీన్ని టేకప్ చేస్తారు. తప్పకుండా సార్. ఏమయ్యా, నువ్వేం చేసుకుంటావు? ఆయన నీకు చేయడానికి సిద్ధంగా ఉన్నావు. నువ్వేం చేసుకుంటావు? సెక్యూరిటీ గార్డుగా చేయొచ్చు. నీవు సెక్యూరిటీ గార్డు చేస్తావు. చేస్తావా? ఎక్కడ? ఎక్కడది? అనంతపూర్ దగ్గర. ఉరవకొండ రోడ్లో అనంతపూర్ దగ్గర ఉంది. నువ్వు అడిగి పోయి ఆడనే కుటుంబం ఉండి పిల్లలు చదివించుకుంటారా? బాగా నీట్గా చదివించుకుంటావా? ఓకే, వాళ్ళని మీరు సెక్యూరిటీలో పెట్టండి. 4 పిల్లలు చదివించండి. ఆ అమ్మాయికి కూడా ఏదైనా అవకాశం ఉంటే ఆవిడ ఏం చేయగలుగుతుందో కొన్ని స్కిల్స్ అవన్నీ డెవలప్ చేసి పనిముట్లు ఇప్పించి ఆ అమ్మాయికి కూడా ఇది చేయండి. ఇప్పుడు ప్రస్తుతం పిల్లలను కూడా చూసుకోవాలి అమ్మాయి. 2 పనులు చేయండి. ఆ కుటుంబాన్ని పైకి తీసుకొచ్చే బాధ్యత మీది. థ్యాంక్ యూ. ఇప్పుడు మీరు చూశారు, ఇలాంటి వ్యక్తులు సమాజానికి తిరిగి ఇవ్వాలని ఏదో కార్యక్రమం చేస్తూనే ఉన్నారు. సమాజంలో ఎప్పుడు కూడా మంచి ఉంటుంది, చెడు ఉంటుంది. కొంతమందికి అవకాశం ఉన్నప్పుడంతా హెల్ప్ చేస్తూనే ఉన్నారు. సమాజ హితం కోసం పనిచేస్తున్నారు. వాళ్ళని నేను అభినందిస్తున్నా. ఇంతవరకు ఎవరైనా సమాజ హితం కోసం రాకపోతే వాళ్ళకు కూడా విజ్ఞప్తి చేస్తున్నా, మీ మానవత్వాన్ని చాటండి. మీరు కూడా ముందుకు రండి. వచ్చి పేదవాళ్ళకు అండగా ఉండేట్టుగా నేను పబ్లిసైజ్ చేయబోతున్నాను. రేపు రాబోయే రోజుల్లో పైనుండే వాళ్ళు ఎంతమంది సహాయం చేశారో పబ్లిసైజ్ చేస్తే మీకు సమాజంలో గౌరవం పెరగదు. మీ సమాజంలో మీకు డబ్బులు ఉండొచ్చు, కానీ సమాజంలో గౌరవం పెరగాలంటే సమాజం కోసం పనిచేసే వాళ్ళకే గౌరవం పెరుగుతుంది. కాబట్టి వాళ్ళకు కూడా విజ్ఞప్తి చేస్తున్నా, వాళ్ళు కూడా చేయాల్సిన అవసరం ఉంది. ఇక్కడ కుటుంబాలు ఎన్ని కుటుంబాలు ఉన్నాయి? బంగారు కుటుంబాలు చేలు పైకెత్తండి. బంగారు కుటుంబాలు. ఓకే, బంగారు దించనమ్మా. అదే మాదిరిగా ఎంతమంది మార్గదర్శులు ఉన్నారు ఇక్కడ? చేలు పైకెత్తండి. మార్గదర్శులు 1, 2. ఇప్పుడు కలెక్టర్ గారు దీనికి ఇంకా చేయలేదా? ఈ 3 ఆడకున్నారు. ఇట్రాయా, ఇట్రండి. మీరు మార్గదర్శులు ఇట్రండి. మీరేంటి, ఎన్ని కుటుంబాలు తీసుకోగలుగుతారు? మీరు మైక్ ఇవ్వండి.
ఏమా చెప్పు అందరు మైక్ తీసుకుని మాట్లాడు. మైక్ తీసుకొని మాట్లాడు బ్రీఫ్గా. నమస్తే అండి, నేను రామకృష్ణ గుంజూరు అని కూర్చో. సుజలాన్ కంపెనీ నుంచి వచ్చాను. ఇక్కడ సిఎస్ఆర్ ప్రాజెక్ట్స్ చూస్తుంటాను, అనేక సంక్షేమ కార్యక్రమాలు చేస్తున్నాము. దాంట్లో మన బంగారు కుటుంబ కార్యక్రమంలో ఒక 15 కుటుంబాలు మాట్లాడు. ఇప్పుడప్పుడే సార్ ఏపీ స్కిల్ డెవలప్మెంట్ ద్వారా 1200 స్టూడెంట్స్ని మనం దీంట్లో స్కిల్ అప్గ్రేడ్ చేసి దాని ద్వారా ఒక పెద్ద ప్రాజెక్ట్ చేస్తున్నాం సార్. ఆల్రెడీ మన గవర్నమెంట్ టైప్ చేసాం సార్. అపార్ట్ ఫ్రమ్ దట్ మనం ఇప్పుడు మన బంగారు కుటుంబం సారు కలెక్టర్ సార్ మైక్ సౌండ్ పెంచు. బంగారు కుటుంబం గురించి మన సీఎం సార్ ఒక కళ మాకు తెలుసుకున్నప్పుడు బాగా ఆనందమైంది. మేము కూడా దాన్ని వాళ్ళ కళ నిజం చేయాలని దాంట్లో చాలా ఖుషిగా భాగవహిస్తున్నాము. మనము ఉండే ఫండ్స్లో సద్దానికి ఇప్పుడు మనం ఒక 10 to 15 కుటుంబస్ 10 నుంచి 15 కుటుంబాలకి మేము అండగా ఉండొచ్చు సార్. 15 కుటుంబాలకి. కలెక్టర్ గారు ఎన్ని కుటుంబాలు ఉన్నాయి ఊర్లో? 96. ఈయన ఒక 15 కుటుంబాలు తీసుకుంటారు. ఓకే, 15 కుటుంబాలు ఏం తీసుకుంటారు? 5 కంపెనీస్ ఆర్ విల్లింగ్ సార్. ఈరోజు సిఫ్లాన్ సుజలాన్ ఉన్నారు సార్. అల్ట్రాటెక్, ఆర్జర్స్ అండ్ సాగర్ సిమెంట్స్ వీళ్ళతో మీటింగ్ చేశారు ఆల్ 96 కంపెనీ అండ్ ఫ్యామిలీతో ఉన్నారు. ఇక్కడ ఈరోజు వీటిద్దరే ఉన్నారు. సుజలాన్ ఉన్నారు అక్కడ. మీరు సుజలాన్, మీ ఇద్దరు సుజలాన్. You are from Orissa. Okay. How many families you can take? Sujalan, you can take a number more, no? Initially we'll start with 15 or 20. Initially we'll start with 15 families. Then we'll gradually increase. No, why can't you do 25? You can take more number. Sir. On the basis of your bandwidth, financial stability, management skills, you have to do. Sure, sir, we'll do that. Sure, sir. This village, 2-3 companies has to take up all 95. I want to monitor regularly. Yeah. Sujalan, Siflan Pharma. Siflan. He is from Siflan. Meedu vaadanu. Ultratech Cements unnaaru akkada. Yes. Arja Steel Sagar kuda leru. Yes. Only 2 members. 2 members unnaaru. Sujlan and Siflan. Okay. You are going to take Initially we'll take 15, sir. Initially we'll take 15. We'll start with 15 and we'll... No, you are having more bandwidth. Okay, we'll do one thing. You organize all these things and tell me. Okay. Thank you, sir. Thank you. ఇప్పుడు మీరు చూశారు, చాలామందికి విజ్ఞప్తి చేస్తున్నా. నేను ఈరోజు వచ్చినప్పుడు ఒక పక్క అంద్రీనీవా పనుల్ని ఒకసారి సమీక్ష చేసుకున్నాను. ఇంకొక పక్క ఏదైతే ప్రజావేదిక కింద మీ అందరితో మాట్లాడాను, అదే సమయంలో ఈ గ్రామంలో 96 బంగారు కుటుంబాలు ఉన్నాయి. 96 కుటుంబాలని దత్తత తీసుకుంటాం. ఈ 96 కుటుంబాలని బాగు చేసే బాధ్యత కలెక్టర్కి అప్పచెప్పాను. ఇమ్మీడియట్గా పని మీద ఉంటారు. ఇవి చేసి ఎప్పటికప్పుడు సమీక్ష చేస్తూ ఇప్పుడే ఒక కుటుంబానికి పరిష్కారం కూడా చూపించాం. నేను పని చేస్తున్న వారికి ఇల్లు కట్టిస్తా. ఆ పిల్లలందరికీ ఒక్కొక్కరికి ఒక్కొక్క ₹1,00,000 బ్యాంక్ డిపాజిట్ కూడా నలుగురికి చేస్తాను. రేపు చదివించేటప్పుడు ₹15,000 కూడా వస్తుంది వాళ్ళకి, ఆ ఫ్యామిలీకి.